హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవిశ్రీ కలెక్షన్స్. ఈరోజు మనం భైరవ కోనకల్లే వెళ్ళామండి. అక్కడ 108 శివలింగాలు 108 శివలింగాల మీద గుండా వచ్చిన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇది అక్కడ రూమ్స్ కొత్తగా కట్టారు, గురుసదన్ అని. చాలా బాగున్నాయి. ఇవిలో ఇంకా ఉన్నాయి, కనిపించినవి ఇంకా ఉంటాయి. వాటి మీద గుండా ఉన్న వాటర్ ఫాల్స్. కానీ ఈ టైంలో, ఈ సీజన్లో వాటర్ ఫాల్స్లో వాటర్ లేవండి. వెళ్ళగానే ఈ రూమ్స్, ఇక్కడ కొత్త రూమ్స్ చాలా బాగున్నాయి. ఇటుపక్క నిత్యాన్నదాన సత్రం ఉంది, గురుసదన్ వాళ్ళదే. అక్కడ భోజనం చేయొచ్చు. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ భైరవ కోన విశిష్టత ఏంటంటే, ఇక్కడ ఏ కోరిన కోరికలైనా సరే నెరవేరుతాయి. ఒక సంవత్సరం లోపు మళ్ళీ వెళ్ళి మనకి కోరికలు తీరగానే మళ్ళీ స్వామివారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహంతో అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఇది ఎర్రదారం కట్టి మన కోరికలు నెరవేర్చుకోవచ్చు. చాలా బాగుంది. అడవి వాతావరణం కావడాన ఆ వాతావరణం అంతా ఆహ్లాదంగా చాలా బాగుంది. ఇక్కడ అన్నదాన సత్రంలో ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అన్నదానం నిర్వహించబడుతుంది. ఈ రూమ్ దగ్గర కూడా చాలా బాగుంది. వెంటనే ఇక్కడ నుంచి కొద్ది దూరమే గుడికి వెళ్ళడానికి. ఇది భైరవేశ్వర స్వామి దేవస్థానం ఎంట్రీ అండి. ఒకవైపు ఏమో వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఇటువైపు ఏమో దేవస్థానం గుడిలోకి దారి. పోగానే పూజారి గారు మన చేతే అభిషేకం చేయిస్తారు. సాయంత్రం వెళ్ళి స్టే చేస్తే ఉదయాన్నే వెళ్ళగానే పొద్దున్నే 7:30కి మన చేత అభిషేకం చేయిస్తారు. చాలా బాగా చేయించారు. ఇక్కడ అన్ని షాపులు కానీ ఏవైనా కొనుక్కోవడానికి అన్నీ ఉంటాయి. ఫస్ట్ అభిషేకం సామాగ్రి తీసుకొని ఉదయమే ఫస్ట్ సారి వెళ్ళడాన మనకు అదృష్టం దక్కిందండి అభిషేకం చేయడానికి. టోకెన్ తీసుకొని అభిషేకం చేయించారు. ఇక్కడ కాలభైరవ స్వామి మొదట ఇక్కడ అభిషేకం చేయించారు. తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ చేయించారు. గోత్రనామాలతోటి పూజ చాలా ప్రశాంతంగా చేయించారు దంపతుల చేత. అమ్మవారి దగ్గర కూడా చాలాసేపు త్రిముఖ దుర్గా బర్గులేశ్వర ఇది 2వ శివలింగం. ఇది శశినాగలింగం అని, ఇది 3వ చోట. మొత్తం 8 చోట్ల ఉన్నాయి. తరువాత ఇది రుద్రలింగం 4వ చోట. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని, ఇది కాళహస్తీశ్వర లింగం 5వది. 6 శ్రీరామేశ్వర లింగం, ఇది 6వది. తరువాత పక్కన కూడా ఇంకా 2 శివలింగాలు కొంచెం పైకెక్కాలి, అవి కూడా దర్శనం చేసుకున్నాము. ఇది రామేశ్వర లింగం. అన్నీ కూడా ఏకశిల మీద చెక్కబడి చాలా బాగున్నాయండి. మొత్తం ఏకశిల. ఇక్కడ కూడా అభిషేకం చేసుకొని పక్కన ఉన్న శ్రీశైల మల్లికార్జున లింగం అండి ఇది. ఇక్కడ ఇటుపక్క దర్శనం చేసుకొని మల్లికార్జున స్వామి లింగం.
ఇక్కడ పైన అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ అన్నపూర్ణేశ్వరి దేవి అమ్మవారు. ఇక్కడ ఈ చెట్టుకి ఇలా ఎర్రటి కాశీదారం కడితే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఇక్కడ వాటర్ ఫాల్స్, ఇటు ఆంజనేయ స్వామి విగ్రహం కల్లే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కానీ అందులో వాటర్ మాత్రం లేవండి ఇప్పుడు ప్రజెంట్. ఊరికి అలా వెళ్ళి వచ్చేసేసాము. ఇది తప్పక దర్శించుకోవాల్సిన స్థలం అండి. భైరవకోన చాలా అడవి ప్రాంతం, చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.